ఒక్క సీతమ్మ ఉంటే అది భద్రాచలం, కానీ 100 మంది సీతమ్మలు ఒక్క చోటు ఉంటే అది ఆడాల మజాకా ఇన్ భద్రాచలం. రండి ఇప్పుడు ఆ సీతమ్మల్ని దర్శించుకుందాం. రామదండులాగా అందరొక్కటవుదామా, ఇప్పుడు దాకా ఒక సీతాదేవిని కలిసి వచ్చా చూసేసి వచ్చా, కానీ ఇక్కడ చూస్తే ఇంతమంది సీతమ్మలు నా కోసం అంతా రామమయం, అంతా సీతమ్మమయం, అదే రామాయణం. ఇక్కడ అంతా అన్నమయం, అంతా ఆనందమయం. భద్రాచలంకి వచ్చాము, శ్రీరాముల వారి దర్శనం చేసుకుని వచ్చాను. ఎంత చక్కగా అయిందండి దర్శనం. ఆహా, ఎంత మంది ఉన్నారు. అండ్ అక్కడ గుడిలో ప్రతి అడుగు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ మాటనే వినబడుతుంది. అందరూ బాగుండాలని మొక్కుకున్నాను. అండ్ మన ఆడాల మజాక ఇంకింత ఎంటర్టైన్మెంట్, ఇంకింత ఆనందం పంచాలి అని ముందుకు వెళ్ళిపోతూ ఉందాం. కానీ ఈ షోకి మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. ఒక్కసారి చేయి ఇలా అనండి. అదే ఇప్పుడు అంతా శుభము జరుగుతుంది. శుభం ఎలా జరుగుతుందంటే మన పార్టిసిపెంట్స్ రాబోతున్నారు. వాళ్ళు ఏం రచ్చ చేస్తారో చూద్దాం, ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనకు కావాలి. వాళ్ళే ఇంపార్టెంట్ ఈ ఎపిసోడ్ కి. గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దెం. సో మా అందమైన పార్టిసిపెంట్స్ వచ్చేసారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతాదేవి, జై సీతాదేవి, జై వీరాంజనేయ. మొత్తం పవర్ ఈడనే ఉంది. హలో అండి, బాగున్నారా? బాగున్నానండి. పేరండి? సౌజన్య. సౌజన్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. బావగారు ఏం చేస్తుంటారు? రైల్వే జాబ్. మీ పేరండి? మహిజా. మహిజా గారు మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. బావగారు ఏం చేస్తున్నారు? బిజినెస్. బిజినెస్ చేస్తున్నారు. వెరీ గుడ్. మీ ఇద్దరు కజిన్ సిస్టర్స్. హార్టీ వెల్కమ్ టు ది షో. థాంక్యూ. పాప ఈ సుశీల. మీ పేరే నానా? వర్షిత. వర్షిత ఏం చేస్తారు? 10th కంప్లీటెడ్. 10th కంప్లీటెడ్. వెరీ గుడ్. మీరు ఏమవుతారు? పిన్యా? పెద్దమ్మా? మీ పేరండి? నా పేరు నాగకుమారి. మీరేం చేస్తున్నారు? నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు. పెళ్లి చూపులు అవుతున్నాయా? పెళ్లి నడుస్తున్నాయి. ఎందుకు అవ్వట్లేదు? డాక్టర్ చూపెట్టొచ్చు కదా. నడుస్తున్నాయి కాబట్టి అవ్వట్లేదు. పరిగెత్తినప్పుడు ఇంకా చాలా టైం ఉంది. ఇంకా చాలా టైం ఉందా? వెరీ గుడ్. మీ ఇద్దరు సిస్టర్సా? హార్టీ వెల్కమ్ టు ది షో. అయితే ఇక మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మన షోలో తెలుసు కదా 3 రౌండ్లు ఉంటాయి. 2 రౌండ్లు మీరు గిఫ్ట్ గెలుచుకోవచ్చు. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ఎవరి గోలా? రైట్. సో ఫస్ట్ రౌండ్ లో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. టపి మన ఆన్సర్లు చెప్పేయండి. క్రేజీగా ఉండాలి ఆన్సర్లు, ఏది కూడా సూట్ గా ఉండవు. నాలాగానే ఉంటాయి ఆన్సర్లు కూడా, తేడా మేడాగా. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ టీమ్ ఏ, జాగ్రత్త వినండి. అమ్మాయిల ముందు ధైర్యంగా విజిల్ కొట్టి సేఫ్ గా ఉండేది ఎవరు? ట్రాఫిక్ పోలీస్. ట్రాఫిక్ పోలీసులు విజిల్ కొడతారు ఇవాళ రేపు? ట్రాఫిక్ లో నించున్నప్పుడు వేస్తారు కదా విజిల్. అమ్మాయిని చూసేస్తారా? ట్రాఫిక్ చేస్తాడా? ఏం అమ్మాయిలు కూడా ఉంటారు కదా. దట్ ఈస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్, స్మార్ట్. షూట్ చేసిన వాడికి ఏ శిక్ష పడదు? ఎవడు వాడు? షూట్ చేసిన కెమెరామ్యాన్. మా స్వామి గారా? ఆయన ఏం చేస్తారు? షూట్ చేస్తారు. పెట్రోల్ లేకుండా 2 వీలర్ మీద వెళ్ళగలిగేది ఎవరు? సైకిల్. ఎవరు అని అన్నా, ఏది అని అడగలే. క్లూ ఇవ్వండి. నేను చెప్పాలి ఆన్సర్? వద్దు, మేము ట్రై చేస్తాం. లేదు చెప్పండి. ఆన్సర్ జాగ్రత్త వినండి. సైకిలిస్ట్. నేను యారు అన్నా, సైకిల్ అన్నవారు యారు.
నెక్స్ట్ నువ్వు డాష్ అయితే నేను డాష్, డాష్ అయితే ఏంటి? ఆ డాష్ లలో ఏముంది? గోకోకు పేర్లు బయట పడతాయి. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఖాళీ. కాలే చెప్పండి, చాలా ఫేమస్ డైలాగ్. పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అమ్మా డైలాగ్ చెప్పమ్మా. నేను నంద అయితే, నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్. పూర్తిగా చెప్పు. నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? సూపర్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే జై పవర్ స్టార్. జై పవర్ స్టార్. నెక్స్ట్, భయం లేకుండా అమ్మాయిలకి లవ్ లెటర్ ఇచ్చేది యారు? లవ్ లెటర్ ఇంకోటికి ఇచ్చి పంపిస్తాడే వాడు, మధ్యలో మీడియేటర్ ధైర్యంగా ఇస్తాడు. వాడు ఎందుకు ధైర్యంగా ఇస్తాడు? వాడిని కూడా కొడతామేమో. ఏది రాయి కొట్టదు మీడియేటరే. మీరు కొట్టరేమో, వేరే జనరల్ గా అమ్మాయిలు కొడతారు. చెప్పండి, ఎవరు ధైర్యంగా ఇస్తారో? డిటిడిసి. రైట్ ఆన్సర్. అదృష్టవంతుడిని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఇది చెప్పండి. లక్కీ ఫెలో. అబ్బా అవును. ఇంకేమంటారు? మేము తేడాగా నాలాగా ఆలోచించమన్నా. లక్కీ ఫెలో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, హస్బెండ్ అదృష్టవంతుడు అంటారా? ఆడు దురదృష్టవంతున్నాడు. ఆడు సావు వాడే కొనుక్కుంటాడు పెళ్లితో. చెప్పాలనా? అదృష్టవంతుడిని ఇంగ్లీష్ లో అన్మ్యారీడ్ అంటారు. నేను ఎంత అదృష్టవంతుడు, ఎంత ఉల్లాసం. ఇంకా పెళ్లి కాలేదా? డాక్టర్ చూపెట్టుకుని అవుతుంది అన్నాడు. నెక్స్ట్, క్లాస్ జరుగుతుండగా ఒక స్టూడెంట్ సడన్ గా బయటకి వెళ్ళిపోయాడు, ఎందుకు? లవర్ పిలిచిందో అందుకే వెళ్ళాడు. అబ్బా, క్లాస్ లోకి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చే, వాళ్ళ ఎవరు ఉంటే. బయట ఆడల మజాగా జరుగుతుంది, అందుకే వెళ్ళాడు చూడ్డానికి. వాడు ఆడాల మజాగా వచ్చినా పార్టిసిపేట్ చేయలేరు కదా. చేయలేరు, చూస్తే అన్న నిన్న చూడ్డమంటే మావులా. ఇప్పుడు నేను చెప్పాలి ఆన్సర్. చెప్పు. క్లాస్ జరుగుతుండగా సడన్ గా లేచి బయటికి వెళ్ళిపోయాడు, ఎందుకు అంటే వాడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. లాస్ట్ ఆన్సర్, లాస్ట్ క్వశ్చన్. నేను కొన్ని పదాలు చెప్తాను, దానికి మీ క్రేజీ థాట్స్ చెప్పాలి. ఫస్ట్ మైండ్ లో ఏది వస్తుందో అది చెప్పాలి. వాన. అడుగుంటాం కదా. సడన్ గా చచ్చిపోయిందేమో అనుకున్నా. వాన. ఆడుకుంటాం. ఆడుకుంటాం. వాన. పడుకుంటాం. వాన. రన్నింగ్. ఎందుకు బురదలు జారపడ్డాక? వాన. కరెంట్ బాధ్యత. మంచం. ఇప్పుడు చెప్పు. పడుకుంటా. తింటా. ఈమె వాన అంటే పడుకుంటా, మంచం అంటే తింటా. బాబు. మంచం. అది ఎక్కడ ఎరిగిపోయేది, దాని ముందు పక్కింద పడుకుంటా. సేఫ్ సైడ్. మంచం. టీవీ చూస్తా. మంచం మీద కూర్చుంటే మంచం. 4 కోళ్ళు. వెరీ గుడ్. అత్తగారు క్రేజీగా తిట్టేస్తా. అత్తగారు. మా అమ్మ. అమ్మ. అత్తగారు ఇంకా రాలే అను. లేకపోతే అత్త పడకుంటా. అత్త. అన్న నా పిల్లలు ఎలా? అదృష్టవంతురాలివి. వెరీ గుడ్, సూపర్. ఫస్ట్ రౌండ్ ఇలా అయిపోయింది. ఇప్పుడు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ ఆర్ గిఫ్ట్. కంగ్రాచులేషన్. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. దాని పేరు కలర్ఫుల్ చిలక. సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక. ఆడియన్స్ నుంచి ఇక్కడ నుంచి ఇద్దరు వచ్చేసారు, ఇక్కడ ఇద్దరు వచ్చేసారు. సెలక్షన్ అయిపోయింది. పేర్లు తెలుసుకుందాం. మా పెద్దమ్మ పేరేంటి? పెద్దమ్మ శారద. శారద పెద్దమ్మ. ప్రక్రూష. ఏంటది? ప్రక్రూష. ప్రక్రూష. నా పేరు రాణి అండి. రాణి గారు ఏ దేశానికండి? భద్రాచలం. రాజు గారు బాగున్నారా? బాగున్నారండి. అడిగినట్టు చెప్పండి. నిరోష. నిరోష. వెరీ గుడ్. సో నలుగురు వచ్చేసారు. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే.
రండి బాబు. ఒక్కసారి ఇద్దరు రండి, నేను కూడా మీలా అడుగుతా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వామ్మో, నీకు మధ్యలో సిగ్గు వచ్చిందా? సిగ్గుపడ్డది రావు. ఇప్పుడు మీ ఇద్దరు వాళ్ళకంటే అందంగా నడవాలి, ఓకేనా? చించేయాలి. రండి రెడీ, మ్యూజిక్ పెట్టర్రీ. అరే రెక్కలు తొడిగిన పక్షులే ఎగిరిందే నా మనసు, అది ఎక్కడ వాలి ఉంటుందో నీకే తెలుసు. అరే రంగుల గాలి పటమల్లే ఎగిరిందే నా మనసు, అది ఎక్కడ చిక్కని ఉంటుందో నీకే తెలుసు. ఓరి నీ పిచ్చి, ఎన్ని రోజులు ఆడల మజాగా చూస్తున్నా, ఇది అసలైన అందమైన నడకంటే. ఇప్పుడు ఉట్టి మా పిన్ని నడుస్తే ఇలా ఉంటుందో చూద్దాం. రెడీ, మ్యూజిక్. అరే రెక్కలు తొడిగిన పక్షులే ఎగిరిందే నా మనసు, అది ఎక్కడ వాలి ఉంటుందో నీకే తెలుసు. అరే రంగుల గాలి పటమల్లే ఎగిరిందే. దీన్ని అంటారు సామాన్లు ఊడగొట్టుకే నడవాలి. ఇప్పుడు టాస్క్ ఏంటంటే, మనం బుజ్జిగాడు సినిమా చూసారా? అందులో హీరో ఎవరు చెప్పండి? వెరీ గుడ్. ఆ సినిమా నుంచి ఒక డైలాగ్ తీసుకొని చెప్పుకుందాం. చెప్తాను, అదే డైలాగ్ ని, అదే మాడ్యులేషన్, అదే బాడీ లాంగ్వేజ్ మీరు కాపీ కొట్టాలి, అంతే. సరేనా? అలా స్టైల్ గా ముందుకు వస్తారు బాడీ లాంగ్వేజ్ తో. బాగున్నారా? వాల్వా బస్సు లాగా సిట్టంగా ఉన్నావు. కానీ ఈ బండిని చూసావా? నీ తర్వాత మోడల్ భద్రాచలం వాటర్ రా. అయినా తిప్పర్ లారీ వచ్చి స్కూటర్ ని గుర్తు ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది నేను కొడితే. భద్రాచలం, మేడ్ ఇన్ భద్రాచలం. ఇదే డైలాగ్, ఇదే మాడ్యులేషన్ తో ఫస్ట్ మా పిన్ని చెప్తాది. పిన్ని మాస్ గా చెప్పాలి. రెడీ, యాక్షన్. బాగున్నావురా ఇంకా భలే దిట్టంగా ఉన్నావురా. భోజనం చేసిపోక ప్రకృష, నువ్వు చెప్పి టాలెంట్ అంటే ఏంటో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. రెడీ, యాక్షన్. బాగున్నావురా, ఓల్ బజర్స్ లాగా దిట్టంగా ఉన్నావు. వాడెక్కడో పోలే, సావలే, ఈయన ఉన్నాడు. నేనే వీళ్ళ నాకే చెప్పా డైలాగ్. బాగున్నావురా, ఓల్ బాబాస్ లా దిట్టంగా ఉన్నావు. కానీ దాని తర్వాత మోడల్ అయితే ఏంది? టిప్పర్ లారీ వచ్చి ఓల్ బాబాస్ గుర్తు ఎలా ఉంటుంది? టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ ని గుర్తుతే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది గుర్తుతే. టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? తెలియదక్క. నీ గుద్దితే ఎలా ఉంటుందో అలా ఉంటది. దోశలు ఎత్తా బాగా. భద్రాచలం, మేడ్ ఇన్ భద్రాచలం. అక్కొచ్చింది. సూపర్, బాగా చెప్పారు. ఇప్పుడు ఈ డైలాగ్ ఇటు పక్కన ఉన్న మా వదిన గారు చెప్తే ఇలా ఉంటుంది చూద్దాం. వదిన గారు రెడీయా? రెడీ, యాక్షన్. బాగున్నావురా, వోల్వో బస్ లా మంచి దిట్టంగా ఉన్నావు. భద్రాచలం ఏమనుకుంటున్నావు? టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ గుర్తు ఎలా ఉంటుంది తెలుసా? అలా ఉంటది నేను గుర్తే. మేడ్ ఇన్ భద్రాచలం. అడవై దోమలు చంపినవా? తొడగొట్టాలంటే మా పెద్దమ్మ తర్వాతనే. మాస్ గా చెప్పాలి. ఇప్పుడు నాకు చెప్పాలి డైలాగ్. రెడీ, యాక్షన్. హలో హాయ్. బాగున్నావురా, భలే ఓల్వో బస్సులా ఉన్నావు. ఓల్వో బస్సులో ఉన్న మహా దిట్టంగా ఉన్నావు. ఇది మోడలు.
టిప్పర్ వచ్చి స్కూటర్ గుద్దితే ఎలా ఉంటది? ఇట్లా ఉంటది. డైలాగ్ ని మాత్రం మొత్తం కిచిడి చేసింది, పాట పెడితే అబ్బా. ఇప్పుడు మా పిన్ని చెప్తది. ఎప్పుడెప్పుడు చెప్తావా అని వెయిట్ చేస్తున్నా పిన్ని. రెడీ. బాగున్నావురా నువ్వు? బాగున్నానా? టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ గుద్దింది అనుకో, గోదావరిలో వెళ్ళి పడతావు. ఏంట్రా ఎత్తి కొట్టాను అనుకో, ఏట్ల పడతావు. నువ్వు ఈ కొట్టడంలోనే ఉన్నావు. ఇట్లా నేను లేను, వాడెవడో ఉన్నాడు, వాడికి వార్నింగ్ చూద్దాం. అరే నాతో పెట్టుకున్నావు అనుకో, అస్సలే నా క్యారెక్టర్ నీకు తెలియదు. అరిసినాను అనుకో, మొత్తం కోట్ల మంది వచ్చి నీ ఎదురు వచ్చి తన్ని తన్ని అంట పెడతారు. మీ ఆయన వంట చేయమంటుండదా? బాబోయ్, మీకు మైక్ ఇచ్చి వదిలితే పెద్ద మైక్ టైసనే. ఓకే, నలుగురు అద్భుతంగా చేశారు. ఒకరైతే సింగిల్ టేక్ లో చెప్పారు, ఇంకొకరు అయితే ఒక 4-5 టేకులు తీసుకున్నారు, ఒకరైతే ఉట్టి కొట్టుకోవడంలో బిజీ ఉన్నారు. మొత్తానికి ఎవరు బాగా చెప్పారు నలుగురు ఇట్లా డైలాగు. సో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ హ్యాంపర్ వెళ్తుంది ఎవరికంటే, కంగ్రాచులేషన్. లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. మాస్ మహారాణి. మాస్ మహారాణిలో మీలో ఎంత మాస్ బలం ఉందో ఇవాళ తెలుసుకోబోతున్నాం మేము. ఇక్కడొకరు పార్టిసిపెంట్స్ నిల్చుంటారు, హెడ్ టు హెడ్ అలా ఫైట్ చేస్తారనమాట. ఎదుట పార్టిసిపెంట్ కింద పడేయాలి. కింద పడేశారనుకోండి అంటే వెంటనే మీరు ఆ టైర్ నుంచి దిగి మీ కలర్ బ్లూ, మీ కలర్ పింక్ అనమాట, పరిగెట్టుకుంటూ తీసుకెళ్లి బ్లూ అయితే అక్కడ, పింక్ అయితే అక్కడ పెట్టండి. ఎవరైతే ఎక్కువ బ్లాక్స్ ఉంటాయో స్టూల్స్ మీద కౌంట్ చేస్తా, ఎక్కువ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తా. రెడీ? ఫస్ట్ ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారు? మీరా? ఇట్ సైడ్ నుంచి. ఆవిడ తట్టుకోవాలంటే ఈవిడే రావాలమ్మా. తలతోనే కమాన్. గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ డూపర్ జోడి మందేలే. దన 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 కడప కన్నులైనా నిన్ను నన్ను చూసే జగం పుట్టాలే. ఎవడికున్నది నీలోని దర్జా, అన్ని సెంటర్లు చేస్తావు కబ్జా. అరే నీ స్టైల్ కు ఫ్లాట్ అయిపోయా, పిచ్చ ఫ్యాన్ అయిపోయా. నేను 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 ఏ జాన్ జిగర్ జాను, నీ జవానికి జిందాబాద్ కడతాను. నీ పొట్టి పొట్టి కౌను కడుపట్టి రమ్మంటేను, ఎస్సయ్యాటకి సరదా సరదా పడతాను. నీ అసరుగుడి నేను, నీ చక్కర పడి నేను, ముట్టానా అంటే తందానా అంటాను. హెడ్డుగా నేను అందాలే కట్టిస్తాను, నా ముక్కులకు ఇంకా పాము పడతాను. గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ డూపర్ జోడి మందేలే. దన 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 కడప కన్నులైనా. ఆల్రైట్, సో ఫైట్ చూసారు కదా సరదా సరదాగా. ఇక్కడ 3 అండ్ ఇక్కడ 5 లీడింగ్ లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ సైడ్ నుంచి స్కూల్ పాప వస్తుంది, ఏం చేస్తావు చూద్దాం. చాలా లీడింగ్ లో ఉన్నారు. ఫస్ట్ రౌండ్ లో కూడా మీరు గిఫ్ట్ గెలుచుకోలేదు. దిస్ ఇస్ యువర్ లాస్ట్ ఛాన్స్. ఆల్ ది బెస్ట్. వచ్చేయండి. రెడీ? 3, 2, 1 గో. అయిపోయింది అవుట్. గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ డూపర్ జోడి మందేలే. దన 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 కడప కన్నులైనా నిన్ను నన్ను చూసే జగం పుట్టాలే. ఎవడికున్నది నీలోని దర్జా, అన్ని సెంటర్లు చేస్తావు కబ్జా. అరే నీ స్టైల్ కు ఫ్లాట్ అయిపోయా, పిచ్చ ఫ్యాన్ అయిపోయా. నేను 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 ఏ జాన్ జిగర్ జాను, నీ జవానికి జిందాబాద్ కడతాను. నీ పొట్టి పొట్టి కౌను కడుపట్టి రమ్మంటేను, ఎస్సయ్యాటకి సరదా సరదా పడతాను. నీ అసరుగుడి నేను, నీ చక్కర పడి నేను, ముట్టానా అంటే తందానా అంటాను. హెడ్డుగా నేను అందాలే కట్టిస్తాను, నా ముక్కులకు ఇంకా పాము పడతాను. గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ డూపర్
సూపర్ జోడి మందేలే దన 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 కడప కన్నులైనా నిన్ను నన్ను చూసే కన్నం విసిలు కొట్టాలే వాట్ ఫైట్ 4 4 8 అండ్ ఇక్కడ 3 3 6 6 ప్లస్ ఇంతకు ముందు 5 11 8 ప్లస్ 3 11 ఆల్రైట్ సో స్కోర్స్ 11 11 లెవెల్ అయిపోయింది. సో మళ్ళీ ఈ గేమ్ మళ్ళీ ఆడకుండా సింపుల్ గా నా దగ్గర కాయిన్ ఉంది, గోల్డ్ కాయిన్ ఉంది, ఒక పక్కన లక్ష్మీదేవి అండ్ ఇంకో పక్కన ఎనర్జీ అని రాస్తుంది. సో మీరే ఎంచుకోండి. లక్ష్మీదేవి ఎనర్జీ చూద్దాం ఏమొస్తుందో. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా దేవత మనకు హెల్ప్ చేస్తుంది. సో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి లక్ లక్ష్మీ దేవత గెలిపించింది. కంగ్రాచులేషన్. భద్రాచలంలో ఆడాల మజాక. వన్ మోర్ వండర్ఫుల్ ఎపిసోడ్. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి, అందరి ఫేస్ లో బ్యూటిఫుల్ స్మైల్స్ ఉన్నాయి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం 6 to 6:30 ఆన్ ఈటీవీ. అంటల్ దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. ఏ కత్రినా కై ఏంటో ఏమన్నా మళ్ళీ సరే ఏమో అన్నావు కదా. ఏ కత్రినా కై వాడు పోతుంది బాగుందని. అసలు ఏమనుకుంటున్నావు కోదాడ ఆడపడుచుల గురించి? కోదాడ ఆడపడుచులంటే బాగుంటారు. దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏంటది? ఒళ్ళు. సారీ అక్క, ఇంకెప్పుడు ఏడిపోయానక్క.